కొత్తగూడ ఎమ్మెల్యే 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 వన్నమా 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 టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ఎమ్మెల్యే टीआरएस एमएलए वन्नमा को अरेस्ट करो वन्नमा को अरेस्ट करो वन्नमा को अरेस्ट करो वन्नमा को अरेस्ट करो वनमा वेंकटेश्वरराव वनमा वेंकटेश्वरराव वनमा वेंकटेश्वरराव अरेस्ट करो आईवाला गुंडा को सही जाते अरेस्ट करो ఈ రోజు మరి కొత్తగూడెం ఎమ్మెల్యే కాంగ్రెస్ గెలిచి టీఆర్ఎస్ లో పోయిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మరి తన కుమారుడైన రఘువనేటోడు మలకర బాలకృష్ణ అనే పాలవంచం చెందినటువంటి వ్యక్తి మరి తన ఒక వివాదంలో వెళితే మరి తన భార్యను పంపమని చెప్పి ఈ ఎమ్మెల్యే కుమారుడు కీచకుడైన ఈ రఘువనేటోడు పిలిచిండు. మరి ఈ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో పోయినరో వాళ్ళందరికీ నేరాలు చేయడానికి ఘోరాలు చేయడానికి ఇసుక మాఫియా ల్యాండ్ మాఫియా మైనింగ్ మాఫియా చేయడానికి కేసీఆర్ వాళ్ళ పూర్తి స్థాయిలో లైసెన్సులు ఇచ్చింది ఈరోజు. కాబట్టి ఇంత ఘోరంగా మరి విఫలమైన ఇంత ఘోరంగా ఇయాటికి మరి 3 రోజులైంది చెప్పి ఎవరు ఆ కుటుంబం అంతా మరి కాలబెట్టుకొని చచ్చిపోయింది. ఈరోజు కుటుంబం నాశనం అయిపోయింది తెలంగాణలో. మరి ఇంతవరకు రఘువనేటోని అరెస్ట్ చేయలేదు. మరి వారి ఇంతవరకు మరి పోలీసులు ఏం చేస్తున్నారు, ఇక డీజీపీ ఏం చేస్తున్నారు, పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? ఇవాళ మేము ధర్నా చేస్తే గొడవలు చేస్తే అరెస్ట్ చేయడానికి పోలీసులు పంపుతారు, కానీ కాలబెట్టుకొని చచ్చిపోయిన ఒక దుర్మార్గుని వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోతే మీరు ఎందుకు అరెస్ట్ చేస్తలేరు అని సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి కాంగ్రెస్ పార్టీ వారు మరి ఎప్పటికక్కడ మరి అన్యాయం జరుగుతున్న ముందుకు వస్తాం. మరి ఇంతవరకు బండి సంజయ్ కానీ బీజేపీ కానీ మరి ఇంత ఘోరంగా మరి బీజేపీ ఎమ్మెల్యే కుమారుడు అంత భయంకరంగా మరి అత్యాచారం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆ కుటుంబం నాశనానికి కారకునైనా వాడిని అరెస్ట్ చేయాలని బీజేపీ ఎందుకు రోడ్ల మీదకి ఎక్కలేరు? మరి ఆ 12 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్కి వెళ్ళిపోయినరో మరి వాళ్ళందరికీ లైసెన్సులు ఇచ్చింది ఈరోజు అరెస్ట్ చేయమని, ఈరోజు మరి నేరాలు చేయమని ఘోరాలు చేయమని మరి భూములు గుంజుకోనికి ప్రాణాలు గుంజుకోవడానికి లైసెన్సులు ఇచ్చిండ్రా? వాళ్ళని అరెస్ట్ చేయాలి. పోలీసు వాళ్ళు ఎవరైతే ఆ కుటుంబాన్ని నాశనం చేయడానికి ఆ కుటుంబాన్ని కాలబెట్టుకొని చచ్చిపోవడానికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేను బర్తరఫ్ చేయాలి, ఎమ్మెల్యే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. వనమా వెంకటేశ్వరరావు వనమా వెంకటేశ్వరరావు వనమా వెంకటేశ్వరరావు बालाकृष्णन को న్యాయం చేయాలి, बालाकृष्णन को న్యాయం చేయాలి, बालाकृष्णन को న్యాయం చేయాలి, बालाकृष्णन को న్యాయం చేయాలి. कांग्रेस कांग्रेस जिंदाबाद 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 कांग्रेस जिंदाबाद 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 कांग्रेस जिंदाबाद. आज हमने कोतागुड़ा एमएलए के बेटे के खिलाफ धरना दिया है. उनका बेटा जिम्मेदार है. एक परिवार के 4 लोगों ने खुदकुशी की है. कोतागुड़ा एमएलए के बेटे का अफेयर चल रहा था बालाकृष्णन की बहन के साथ, और जब बातचीत के लिए बैठे तो कोतागुड़म के एमएलए बालाकृष्णन को बोलते हैं जरा एक रात के लिए अपनी बीवी को भी जाना. कितनी गलत बात है. आपका बाप एमएलए है, इसका मतलब ये नहीं आप ऐसी तानाशाही की बात करेंगे, ऐसी जलील बात करेंगे. अगर कांग्रेस का कोई बड़ा लीडर आपको बोलता है आपकी माँ बहन बीवी या बेटी को एक रात के लिए भेजो तो कैसी बात है? आप कैसे किसी की बीवी को ये लिए ऐसा बोल सकते? वो एक औरत है, आपने एक औरत का मान नहीं रखा. आप भी एक औरत के पेट से जने हैं. बहुत ही गलत बात है.
हमारी डिमांड ये है कि कोत्तागुडम एमएलए रिजाइन करना और उनके बेटे को अरेस्ट करना, बालाकृष्णन, उसकी वाइफ, उसकी बेटी सत्या और शांति को अन्याय दिलाना। धन्यवाद।